దేవుని కృప మనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. స్తోత్రం కలుగునుగా. ఎవరికైతే దేవుని కృప తోడై ఉంటుందో, వినాలండి, ఎవరైతే దేవుని కృపను సమృద్ధిగా పొందుకుంటారో, దేవుని కృప చేత వారి ఆధ్యాత్మికమైన జీవితాలు కట్టబడుతూ ఉంటాయో, అట్లాంటి దేవుని కృప వారి జీవితాల్లో, ఇక్కడ అంటున్నాడు, దేవా నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కష్టాలు లేవా? బాధలు లేవా? శ్రమలు లేవా? పోరాటాలు లేవా? విచారాలు లేవా? భయానకమైన దుఃఖకరమైన పరిస్థితి లేదా? తన కన్నులు క్షీణించిపోయినాయట, తన ప్రాణము క్షీణించిపోయిందట, తన దేహము కూడా క్షీణించిపోయింది. అట్లాంటి భయానకమైన పరిస్థితుల్లో ఏడుపే మిగిలాలి, కన్నీరే అన్నపానాలుగా మారిపోవాలి. ఏడుపే మిగిలాలి, కన్నీరే అన్నపానమై వారి జీవితంలో సాగిపోవాలి. కానీ ఆ భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నేను ఆనందభరితుడినై సంతోషించుచున్నాను. స్తోత్రం కలుగునుగాక.